హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, ప్రస్తుతం దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఉంటారు అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఈయన టాలీవుడ్లో టాప్ హీరో మాత్రమే కాదు, పాన్ ఇండియన్ వ్యాప్తంగా కూడా పేరు సంపాదించుకున్నాడు. ముఖ్యంగా RRR సినిమా ఘన విజయం సాధించడంతో రామ్ చరణ్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇక RRR తరువాత నటించిన ఆచార్య అతను నిర్మించిన సినిమానే కావడంతో పారితోషికం తీసుకోలేదు. ఇక గేమ్ చేంజర్ సినిమాకు రామ్ చరణ్ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు బయటకు వచ్చిన వార్తల ప్రకారం ఈ సినిమా కోసం తన పారితోషికాన్ని బాగా తగ్గించుకున్నాడని సమాచారం. అయితే ఇందుకు ఒక కారణం ఉందట. గేమ్ చేంజర్ సినిమాకు రామ్ చరణ్ 100 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఆ మేరకు ఒప్పందం కూడా జరిగిందట. కానీ రామ్ చరణ్ ఇప్పుడు కేవలం 65 కోట్ల రూపాయలు మాత్రమే అందుకుంటున్నాడని తెలుస్తుంది. గ్లోబల్ స్టార్గా ఎదిగిన రామ్ చరణ్ తన పారితోషికాన్ని తగ్గించుకోవడానికి ఒక ప్రత్యేక కారణం ఉందట. గేమ్ చేంజర్ సినిమా బడ్జెట్ ముందుగా 300 కోట్లు అనుకున్నారు. కానీ ఆ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ బడ్జెట్ కాస్త పెరిగి 500 కోట్ల దాకా అయ్యిందట. ఈ క్రమంలోనే నిర్మాతల శ్రేయస్సు గురించి ఆలోచించిన రామ్ చరణ్ తన పారితోషికాన్ని తగ్గించుకున్నాడట. కేవలం 65 కోట్ల రూపాయలే తీసుకుంటున్నాడట. ఇక రామ్ చరణ్తో పాటు డైరెక్టర్ శంకర్ కూడా తన రెమ్యునరేషన్ తగ్గించుకున్నారట. మొదట 50 కోట్ల ఒప్పందం జరిగితే ఇప్పుడు కేవలం 35 కోట్లే తీసుకుంటున్నాడని సమాచారం. గేమ్ చేంజర్ సినిమా జనవరి 10న విడుదల కానుండగా నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించారు. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్జే సూర్య విలన్గా నటిస్తున్నారు. అంజలి, శ్రీకాంత్, సముద్రకని, సునీల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.